కొంతమంది మనస్సాక్షి ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వీళ్ళ మనస్సాక్షి వీళ్ళని చూసుకోరు. నీ కంట్లో ఉన్న నలుసును చూసుకోమని యేసుప్రభు అంటే ఎదుటి వారి కంట్లో ఉన్న దూలమును చూడడమే వీళ్ళ పని. ఇది చాలా భయంకరమైన తప్పు ప్రియమైన బిడ్డలారా. క్రైస్తవ జీవితంలో ఓడిపోయేదానికి, క్రైస్తవ జీవితంలో ఘన విజయం పొందుకోకుండా ఉండేదానికి కారణాల్లో కూడా ఇది ఒక భయంకరమైన కార్యం. అందుకే నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు థింక్ చేయొద్దు, ఎప్పుడు మాట్లాడద్దు. నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడికి నీకు ఉన్నటువంటి అద్భుతమైన కనెక్షన్. ఆ కనెక్షన్ చక్కగా చూసుకొని దేవుడు ఏ విధంగా నిన్ను నడిపిస్తున్నాడో ఆ నడుపుదలలో నువ్వు ఏ సంఘములో ఉన్నావో, ఏ కాపరితో ఉన్నావో, ఏ విధంగా దేవుని పని చేస్తున్నావో, ఏ విధంగా దేవునికి సాక్షిగా జీవిస్తున్నావో ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఏం చేయాలంట, కొనసాగుతూ ముందుకు వెళ్ళిపోవాలండి.